తిరుపతి దుర్ఘటన క్షతగాత్రులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం చంద్రబాబు అధికారులు ఏమని నివేదిక ఇచ్చారు? అశ్విని, ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి తన నివాసం నుంచి తిరుపతి క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏదైతే ఇవాళ వేరే కార్యక్రమాలు ముందస్తుగా షెడ్యూల్ అయినప్పటికీ రాత్రి ఎప్పుడైతే ఈ తొక్కిసలాట ఘటనలో చనిపోయారని వచ్చిందో దానికి సంబంధించి సీఎం సీరియస్ గా పరిగణించారు. ఏదైతే ఎప్పటికప్పుడు అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుంటూ వాస్తవ పరిస్థితిని అలాగే దానికి గల కారణాలను కూడా అన్వేషిస్తూ తరచూ దానికి సంబంధించిన విచారణ కొనసాగిస్తూ సమీక్షలు చేపట్టారు. మొత్తంగా చూస్తే కనుక ఆ తొక్కిసలాటకు గల కారణాలు అలాగే జరిగిన తీరు పట్ల అధికారులపై కూడా ఒకంత తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. జరిగిన పరిణామం దుర్ఘటనకి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే ఇలాంటి పరిణామం జరిగి ఉండాల్సింది కాదని చెప్పి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే స్థాయిలో అధికారులు తగు రీతిలో స్పందించలే అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న దాని మీద కూడా సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఈ ఉదయం ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందు కూడా కొద్దిసేపటి క్రితం కూడా అధికారులందరితో సమావేశం నిర్వహించారు. ఏదైతే తొక్కిసలాటకు గల ప్రాథమిక కారణాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే చిత్తూరు తిరుపతి కలెక్టర్ సుబ్బారాయుడు సీఎం కు అందజేశారు. దీనికి సంబంధించి అటు కలెక్టర్ తో పాటు ఎస్పీ ఇద్దరు కూడా నివేదిక అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అన్వేషించి దీంట్లో ఇంకేమన్నా కుట్ర కోణాలు దాగి ఉందా లేకపోతే ఇది ప్రమాదవశాత్తు జరిగిందన్న కోణంలో కూడా సమగ్ర విచారణ అనేది అటు హోంశాఖ కూడా కొనసాగిస్తూ వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ఏదైతే చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు పూర్తి స్థాయి సమగ్ర విచారణ ఆదేశించే అవకాశం ఉంది. అలాగే చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం ప్రకటించడం, వారికి అన్ని విధాలు ఆదుకునేలాగా గాయపడిన వారికి పూర్తి స్థాయి మెరుగైన వైద్య సేవలు కొనసాగించేలాగా చర్యలు చేపట్టడం వంటి కూడా సీఎం స్వయంగా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రాత్రి సీఎం ఆదేశాల ప్రకారమే అటు ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి, హోంమంత్రి అనిత, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉదయాన్నే తిరుపతి చేరుకోవడం జరిగింది. అలాగే ఇతర మంత్రులు కూడా తమ తమ శాఖల పరిధిలో సమన్వయం చేసుకుంటూ అటు బాధితులకు అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కొనసాగించడంతో పాటు ఆయా జిల్లాల మంత్రులు కూడా బాధితుల పట్ల బాధ్యత తీసుకుని ఏ విధంగా వారిని ఆదుకోవాలి ఏంటి అన్న దాని మీద కూడా పూర్తి సమన్వయంతో పనిచేసేలాగా ఒక టీం ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే నారా లోకేష్ కూడా సాయంత్రానికి తిరుపతి చేరుకొని ఉన్నారు. ఆయన కూడా తగు రీతిలో ఏ విధంగా సమన్వయం చేయాలి, వివిధ శాఖలను ఏంటి అన్న దాని మీద కూడా సమీక్షించున్నారు. మొత్తంగా సీఎం మరి కాసేపట్లోనే ఆయన తిరుపతి చేరుకుని ఉన్నారు. తిరుపతి చేరుకున్న తర్వాత నేరుగా అటు ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను అలాగే క్షతగాత్రులను పరామర్శించి తగు రీతిలో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకున్నారు. అశ్విని, ధన్యవాదాలు కృష్ణ.